ఆ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించినటువంటి అన్నమయ్య పదకవిత వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఓం నమో వెంకటేశాయ. క్రోధినామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య లక్కమాంబ నారాయణసూరి దంపతులకు కడప జిల్లాలోని రాజంపేట తాలూకాలోని తాళ్లపాకలో జన్మించారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్న వేదవాక్యాన్ని అనుసరించి అన్నమయ్య అని నామకరణం చేశాడు నారాయణసూరి. చిన్నతనం నుంచే అపరిమితమైన విష్ణు భక్తితో నిరంతరము ఆయనని కీర్తిస్తున్నటువంటి అన్నమయ్యకు 16వ ఏట వెంకటేశ్వర స్వామి దర్శనమైంది. ఆ రోజు నుంచి రోజుకు ఒక్క కీర్తనకు తగ్గకుండా ప్రతినిత్యము ఆ స్వామి మీద సంకీర్తనలు రచించారు అన్నమయ్య. 32,000 సంకీర్తనలలో ఈనాడు మనకు లభ్యమయ్యేది 3,000 దాకా ఉంటాయి. విశేషం ఏమిటి అంటే ఇది కూడా క్రోధినామ సంవత్సరమే. క్రీస్తు శకం 1424వ సంవత్సరం ఆయన జన్మించిన ఆంగ్ల సంవత్సరాది అయితే 2024 ఇప్పటికి దాదాపు 600 సంవత్సరాలు గడిచిన ఈనాటికి అన్నమయ్య రచించిన సంకీర్తనల యొక్క ఆ ప్రభ వెలుగుతూనే ఉంది. ప్రతివాడి నోట ఏదో రూపంగా ఆ కీర్తనను పాడుకుంటూనే ఉన్నారు. విశేషం ఏమిటి అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలలో ఉన్న సంక్లిష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అద్భుతమైన కీర్తనల ద్వారా ప్రపంచానికి అందించిన మహాభాగవతోత్తముడు అన్నమయ్య. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేశ పండితా సమదర్శన అన్న శ్లోకం భగవద్గీతలో ఆత్మతత్వాన్ని వివరిస్తూ కృష్ణుడు అర్జునునికి చెప్పిన సత్యం. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుంకమాంసం తినే చండాలుడి యందు సమ అంటే బ్రహ్మ అని అర్థం. పండితాహ అంటే ఆత్మజ్ఞానము కలిగిన వారిని పండాలు, పండితులు అంటారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు వీళ్ళందరిలో కూడా ఆ పరబ్రహ్మమునే చూస్తూ ఉంటాడు అన్నది దాని అర్థం. ఇది సామాన్యులకు అర్థం కాదు, సంస్కృత భాషలో ఉన్నది కనుక. తందనానా పురే తందనానా భళా తందనానా హి తందనానా భళా తందనానా భళా తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 అంటూ ప్రారంభించి కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. అందరిలో ఉన్నది ఆ పరమాత్మతత్వమే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రాహ్మణుడైన చండాలుడైన కడిగి ఏనుగు మీద కాయు ఎండొకడే పుడమి శునకము మీద బొలయు ఎండొకడే అంటూ అందరికీ అర్థమయ్యే జానపద భాషలో అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించిన భాగవతోత్తముడు అన్నమయ్య. అంతేకాదు దుర్లభంచ త్రేమేదైతే దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమణిలో మానవ జన్మ దుర్లభమైనది. మనిషిగా పుట్టిన తరువాత బాగుపడాలి, ముక్తిని అందుకోవాలన్న ఆలోచన దొరకటము దుర్లభము. మానవ జన్మ ఉండి ముక్తి కోసం సాధన చెయ్యాలని ఆలోచన ఉన్నా వాటిని నీకు అందించేటువంటి మహానుభావుల యొక్క సాంగత్యం దొరకటం దుర్లభము అని వివేక చూడమణిలో ఆదిశంకరులు తెలియచేస్తే దానినే భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే గాని తీపి నిండేనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా. అద్భుతమైన దేహము ఆ పరమాత్ముడు నీకు ఇచ్చిన వరం. ఎక్కడి మానవ జన్మం వెత్తిన ఫలమే ఉన్నది వదలను సంసార సుఖము వదలను ఇంద్రియ భోగము వదిలేద గురువు దైవము ఎక్కడి ఈ మాయ అంటూ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని, మానవ జన్మ వైశిష్ట్యాన్ని జనపదాలలో, జానపదాలలో, జ్ఞాన పదాలలో అందరికీ అందించినటువంటి మహామహితాత్ముడు అన్నమయ్య. ఆయన జన్మ
జయంతి సందర్భంగా ఆయనను కీర్తించే ప్రయత్నం చేద్దాం.